ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2029 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటన చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆదినారాయణ రెడ్డి వెల్లడించి ఈ మేరకు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకల్ పార్టీలో మన పార్టీ గెలిచాలా లేదా కాబట్టి ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పులివెందుల ఎలక్షన్ తర్వాత పిలిచినాడు. నేను చెప్పేసిన సార్ నాకేం ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలని లేదు, భూపేస్కి వదిలిపెట్టినాడు. ఓకే అన్న, కాబట్టి మీకు అడ్వాన్స్గా చెప్తాను, మేము జగన్ రెడ్డి ప్రభుత్వం రాకూడదు. కారణం దోపిడీ చేసినాడు అన్ని చోట్ల. ఇది తెలియాలని మైకి తీసుకునేది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. 2029 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది కూడా తానే ప్రకటించేశారు. 2029లో ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటించి జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కూడా ఆదినారాయణ రెడ్డి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారే. ఆయనే 2029 ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది కూడా ఆయనే ప్రకటించటము, ఈ రకమైన నిర్ణయం తాను తీసుకోవటం అంటే అధికారంతో అధికార పక్షంతో ఇప్పుడు ప్రెసిడెంట్ గవర్నమెంట్తో దీన్ని మాట్లాడారా లేదా పెద్దలతో మాట్లాడారా లేదా ఏమీ తెలియదు. ఆదినారాయణ రెడ్డి అయితే తనంతటికి తానే ఈ కీలక వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. కడప జిల్లా జమ్మలమడుగులో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 2029 ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటించారు. ఇక మళ్లీ ఎంపీ ఎమ్మెల్యే కావాలనే ఆశ తనకు లేదన్నారు. జగన్ మళ్లీ అధికారంలోకి రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ఆయన తెలపడం జరిగింది. డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి 2029లో జమ్మలమడుగు నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తానే ప్రకటించేశారు. ఈ డీటెయిల్స్ ఏంటి? రేణు, జిఎస్టీకి సంబంధించిన ట్రాక్టర్ ర్యాలీలో ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఉందో వచ్చే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో భూపేష్ రెడ్డి పోటీ చేస్తారు. భూపేష్ రెడ్డి అభ్యర్థి ఆయన బహిరంగ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన వరుసగా 2004, 2009, 2014 3 ఎన్నికల్లో వరుసగా వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో ఆయన 2016 సంవత్సరంలో టీడీపీలో చేరి కేబినెట్ మంత్రి అయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది, టీడీపీ నుంచి ఓడిపోయారు. అయితే 2024 ఎన్నికల్లో ఆయన బీజేపీ నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది. అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా భూపేష్ పోటీ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు. అయితే లోకేష్ గతంలో యువనాయకుడు లోకేష్ హామీ ఇచ్చినా కూడా చివరి సెకండ్ లో బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపిన ఆదినారాయణ రెడ్డి బీజేపీ నుంచి సీట్ తెచ్చుకొని గెలవడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో తనకు ఎంపీగా గానీ ఎమ్మెల్యేగా గానీ పోటీ చేయాలనే ఉద్దేశం లేదు, నా రాజకీయ వారసుడిగా భూపేష్ రెడ్డి కొనసాగుతాడంటే ఆయన స్పష్టం చేశాడు. అయితే 2024 ఎన్నికల్లో కడప ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి చేతిలో ఆయన దాదాపు 60,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆయన వచ్చే ఎన్నికల్లో భాగంగా ఇప్పటి నుంచే భూపేష్ రెడ్డి అభ్యర్థి అంటూ ఆయన ప్రచారం చేయడం ఒకంత రాజకీయాల్లో కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దేవగుడి నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి, ఈయన దాదాపు 2019, 2024 రెండు ఎన్నికల్లో ఆయన టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది.
అయితే ఆయనకు ఎక్కడా టికెట్ లభించలేదు. చివరి క్షణం వరకు టీడీపీ జమ్మలమణి ఇన్ఛార్జ్ గా కొనసాగినా కూడా చివరి క్షణంలో బీజేపీ కోటాలో ఎమ్మెల్యే సీట్ తెచ్చుకొని ఆదినారాయణ రెడ్డి గెలవడం జరిగింది. ప్రస్తుత పరిణామాలు అయితే ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలకు ఆయన ఈ రోజు ప్రకటించడం కొంచెం ఆశ్చర్యమైన అంశం. ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి ఇంకొకరిని కూడా తెరపైకి తీసుకొస్తున్నారని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడైతే క్లారిటీగా ఆయన స్పష్టమైన ప్రకటన చేయడంతో వచ్చే ఎన్నికలు భూపేశ్ రెడ్డి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. రేణు, అయితే కిరణ్, అంటే అధిష్టానం నిర్ణయం మేరకు అంటే ముందుగానే సంప్రదింపులతో ఇది ప్రకటించడం జరిగిందా, లేకపోతే ఇది తనకు తానుగా తీసుకున్న నిర్ణయమా? రేణు, ఇది టీడీపీ ఇన్ఛార్జ్ గా ప్రస్తుతం భూపేశ్ రెడ్డి కొనసాగుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి కొనసాగుతున్నారు. అయితే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నం చేసిన భూపేశ్ రెడ్డికి టీడీపీ అధిష్టానం సీటు ఇవ్వలేదు. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా కడప పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి భూపేశ్ రెడ్డి పోటీ చేశారు. అది స్వల్ప మెజార్టీ 60,000 ఓట్ల తేడాతోనే ఓడిపోవడం జరిగింది. అయితే ఆయన ప్రస్తుతం కూడా జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్నారు. పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. పార్టీతో నిరంతరం కోఆర్డినేషన్ ఉన్నాడు. యువనేత నారా లోకేష్ కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా నేడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఎందుకంటే టీడీపీలో సీట్ ఇవ్వాలంటే టీడీపీ అధిష్టానం నిర్ణయించాలి. అయితే బీజేపీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్న భూపేశ్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డి ఏదైతే సీటు వ్యవహారం ప్రకటించడం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే టీడీపీలో సీటు దక్కాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలి, ఆయన బీఫామ్ ఇవ్వాలి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆదినారాయణ రెడ్డి ప్రకటించట్ల ఆదినారాయణ రెడ్డి ఇంకా ఎన్నికల్లో పోటీ చేయకపోతే మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి మరోసారి పోటీ చేయాలనుకున్నప్పుడు ఆయనకు ఒకవేళ టీడీపీ, బీజేపీ, జనసేన ఒకవేళ కూటమి కొనసాగితేనే ఆయన సీటు దక్కే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు చేసిన ఈ ప్రకటన ఆశ్చర్యకరమైన అంశము. అందులో రాబోయే 3 ఏళ్లలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొత్త అభ్యర్థులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం కానీ బీజేపీ అధిష్టానం కానీ ఎక్కడ కూడా ఎలాంటి హామీ ఇవ్వదు. ఎందుకంటే రాబోయే ఎన్నికలకు ఈ రోజు నుంచి టికెట్ అమలు చేసే పరిస్థితి ఏ పార్టీలో ఉండదు. చివరి 6 నెలల్లో ఆ సమీకరణలు, అందులో టీడీపీలో సీటు దక్కాలంటే ఆయన చంద్రబాబు నాయుడు రకరకాల సర్వేలు చేయిస్తారు. ఆ సర్వేలను బేస్ చేసుకుని ఆయన సీటు ఇవ్వడం జరుగుతుంది. అయితే బీజేపీలో ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రకటించడం మాత్రం ఇది ఆశ్చర్యకరమైన విషయము. ఇక్కడ ఒకవేళ భూపేశ్ రెడ్డికి సీటు దక్కాలంటే ఆదినారాయణ రెడ్డి క్లియర్ గా ఎంపీ అభ్యర్థిగా వెళ్తే తప్పితే గానీ భూపేశ్ రెడ్డికి సీటు దక్కే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఆదినారాయణ రెడ్డి ఈ ప్రకటన చేశారని కూడా అనుకోవచ్చు. నేను అయితే జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని తాను ఈ ప్రకటన చేస్తున్నట్లుగా కూడా చెప్పారు. రేణు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కేవలం జమ్మలమడుగు నియోజకవర్గం ఒకటి రాష్ట్రంలో ఒక భాగం మాత్రమే. అది కడప జిల్లాలో ఓ నియోజకవర్గం. ఉమ్మడి కడప జిల్లాలో 10 సీట్లు ఉంటాయి. ఈ 10 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు ఓటమిని ప్రభావితం చేయదు. ఎందుకంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏదైతే ఎక్కువ 89 సీట్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు అధికారంలోకి వస్తారు. కానీ కేవలం జమ్మలమడుగు నియోజకవర్గంలో భూపేశ్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గెలుపును అడ్డుకుంటారా అనే విషయం క్లియర్ గా ఎవరు చెప్పలేని విషయం. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికలు, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఉమ్మడి 13 జిల్లాల్లో జరిగే ఎన్నికలు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కానివ్వకుండా ఉండేందుకు నేను ఈ ప్రకటన చేశాను అనడం అనేది కొంచెం ఆశాస్పదమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర స్థాయి నాయకుడు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేశ్ రెడ్డి కావచ్చు ఒక నియోజకవర్గంలో పరిమితమైన నాయకులు మాత్రమే. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలకు ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జికి ముడిపెట్టడం అనేది కూడా సరైన వ్యవహారం కాదని ప్రజలు భావిస్తున్నారు. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో 2029 ఎన్నికల్లో ఎవరు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారన్నది కూడా ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా భూపేశ్ రెడ్డి పోటీ చేస్తారంటూ కూడా ఇప్పుడు ప్రకటించడం అయితే సంచలనంగా మారింది. ఎప్పుడో రాబోయే ఎన్నికలకు ముందుగానే ప్రకటన చేశారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అయితే దీనికి తాను జస్టిఫికేషన్ కూడా ఇచ్చారు. జగన్ మళ్ళీ అధికారంలోకి రాకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ఇక తనకి ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసే ఆలోచన లేదంటూ కూడా తాను వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్గా మారాయి. ఈ మొత్తం కూడా జమ్మలమడుగులో జీఎస్టీ సంస్కరణలపై నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ మేరకు కూడా వ్యాఖ్యలు చేశారు. బాధ్యత ఉందే లేదా?
లోకల్ పార్టీలో మన పార్టీ గెలిచాలా లేదా కాబట్టి ఇది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను పులివెందుల ఎలక్షన్ తర్వాత పిలిచినాడు. నేను చెప్పేసిన సార్ నాకేం ఎంపీ కావాలనో ఎమ్మెల్యే కావాలని లేదు, భూపేసి వదిలిపెట్టినాడు ఓకే అన్న. కాబట్టి మీకు అడ్వాన్స్గా చెప్తాను.